హలో అండి. శ్రావణ మాసంలో వచ్చి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని మనకి తోచినంతలో అందంగా అలంకరించుకుంటాం కదండీ! ఒక శుక్రవారము ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకొని, కలశాన్ని అందంగా అలంకరించుకోండి. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటి తక్కువ టైంలో ఇలా అందంగా కలశం ఏర్పాటు చేసుకోవచ్చండి. దీనికోసమని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్ మీద ఒక గాజు బౌలు లేదా ఇత్తడి బౌల్ ఉన్నా కూడా పర్లేదండి. ఆ బౌల్ తీసుకొని దానికి డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదండీ! అది అతికించండి. ఈ విధంగా చుట్టూ ఇలా అతికించిన తర్వాత, ఆ పైన లేయర్ తీసేసి, ఆ పేపర్ తీసేసి ఈ విధంగా తమలపాకులు చుట్టూ కూడా అతికించండి. గ్రీనిష్‌గా చాలా బావుంటుందండి చూడటానికి కూడా. ఈ విధంగా ఇలా ఈ డబుల్ సైడ్ టేప్‌కి ఇలా అతికిస్తే చుట్టూ తమలపాకులు అతికించండి. అలాగే మామిడి ఆకులు కానీ, ఇంకేదన్నా ఆకులున్నా కూడా మామిడి ఆకులైతే మంచిదండి. ఇలా చుట్టూ కూడా ఈ విధంగా ఆ బౌల్ కింద మామిడి ఆకులు అలంకరించుకోండి. నేను పెట్టినవి ఇక్కడ మామిడి ఆకులు కాదండి. మీరు అవి ఏ ఆకులో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఏ ఆకులు పెట్టాను అనేది. మామిడి ఆకులు దొరకలేదు నాకు. అందుకని ఇవి పెట్టాననమాట. మధ్యలో బియ్యం పోసుకొని, ఆ బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలండి. రాగి లేదా ఇత్తడి చెంబు ఏదైనా తీసుకోవచ్చు. స్టీల్ చెంబు పెట్టుకోవద్దండి. ఇలా పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు ఇంకా నేను జవ్వాది అలాగే రూ. 1 కాయిన్ కూడా వేసుకొని పైన కొబ్బరికాయని పెట్టుకొని పైన కొబ్బరికాయ పైన కలశం పైన జాకెట్ ముక్కని ఇలా ఏర్పాటు చేసుకొని మన దగ్గర ఉన్న ఏమన్నా ఆర్నమెంట్స్ ఉంటే అవి పెట్టేసి ఇది చూస్తున్నారు కదా! ఎంత అందంగా అలంకరించుకోవచ్చో. అలాగే మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే మన ఇంట్లో ఆ పుష్పాలతోటి ఈ విధంగా కలశాన్ని అందంగా అలంకరించుకొని ఈ కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి ఒక శుక్రవారము ఈ విధంగా పూజ చేయండి. చాలా బావుందండి. చూడటానికి కూడా ఎంత బావుందో. నేనిక్కడ చామంతులు అలాగే ఈ ఈ మాలతోటి అందంగా అమ్మవారిని ఇలా అలంకరించాను. కనకాంబరాలు, చామంతులు వీటితోటి అలంకరించాను. చాలా బావుంది కదండీ! ఈ విధంగా మీరు కూడా ఒక శుక్రవారం అమ్మవారికి ఈ విధంగా అలంకరణ చేయండి. సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా బావుంది కదండీ! ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.